హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో మనకి ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి టాపిక్ నుండి 3 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ముఖ్యంగా మనకి రివర్స్కి సంబంధించి, నదులకి సంబంధించినటువంటి టాపిక్ నుండే క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆన్ విచ్ రివర్ ఈజ్ ది లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్? భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏ నది పైన ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఒక నది ఉందనుకుంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ నదీ ద్వీపం ఏదైతే ఉందో అది భారతదేశంలో అతిపెద్ద ఒక నదీ ద్వీపం ఒక నది పైన ఉందన్నమాట. ఆ నది ఏంటి అని చెప్పేసి అడిగారు. సో అది బ్రహ్మపుత్ర నది అండి. సో బ్రహ్మపుత్ర రివర్ పైన ఈ యొక్క మజూలీ ఐలాండ్ అనేటువంటి ఒక అతిపెద్ద నదీ ద్వీపం అయితే ఉంది. సో లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఆఫ్ ఇండియా అనమాట అది. సో దీనికి సంబంధించి చూసుకుంటే భారతదేశపు అతిపెద్ద ద్వీపం మజూలీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉంది. దీనిని అస్సాం సాంస్కృతిక రాజధాని అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రధానంగా లోహిత్ అనేది ఉపనది అనమాట. సో ఇక్కడ దాని ఉపనదులు మళ్లింపు కారణంగా ఈ ద్వీపం అయితే ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇండియాస్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజూలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది బ్రహ్మపుత్ర, అస్సాం స్టేట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం. The island was formed due to the diversion of the Brahmaputra river and its tributaries, mainly a tributary of Lohit. ఓకే, సో ఇది చూసుకున్నట్లయితే ఇది బ్రహ్మపుత్ర నదిలో ఈ మజూలీ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది ఇండియాలోనే లార్జెస్ట్ రివరీ ఐలాండ్ అనమాట. సో దీన్ని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం అని చెప్పేసి కూడా పిలుస్తారు ఈ ఐలాండ్ని. ఓకే, సో ఇది అస్సాం స్టేట్లో, ఇది బ్రహ్మపుత్ర నది ప్రవహించేటువంటి ఆ ప్రవాహంలో అస్సాం స్టేట్లో ఏర్పడినటువంటి ఒక ఐలాండ్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో. సో ఇది బ్రహ్మపుత్ర రివర్ అనమాట. ఈ బ్లూ కలర్లో ఈ ఫ్లో అవుతున్నటువంటి ఈ రివర్ అంతా కూడా బ్రహ్మపుత్ర రివర్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఈ అస్సాం స్టేట్లో ఇక్కడ కొన్ని ఉపనదులు, ముఖ్యంగా లోహిత్ అనేటువంటి ఉపనది ఏదైతే ఉందో, సో ఆ ఉపనది యొక్క డైవర్షన్ వల్ల, అలాగే బ్రహ్మపుత్ర నది యొక్క డైవర్షన్ వల్ల ఈ పర్టికులర్ నదీ ద్వీపం అయితే ఏర్పడడం జరిగింది. కాబట్టి మజూలీ ఐలాండ్ అనేది బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటారు. దీని యొక్క ఏరియా వచ్చేసి 880 స్క్వేర్ కిలోమీటర్స్. పాపులేషన్ వచ్చేసి 1,67,304 మెంబర్స్ అనమాట. సో కాబట్టి బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ వచ్చేసి మజూలీ ఐలాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్, శివసముద్రం ఫాల్స్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ శివసముద్రం అనేటువంటి నదీ జలపాతం వచ్చేసి కావేరీ నది పైన ఈ యొక్క శివసముద్రం జలపాతం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే శివసముద్రం ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది కావేరీ రివర్ ఇన్ కర్ణాటక. టోటల్ హైట్ వచ్చేసి 90 మీటర్స్ అండి.
సో 300 ఫీట్ అనమాట. ఓకే, 90 మీటర్స్ 300 ఫీట్. ఓకే, శివసముద్రంకి సంబంధించిన జలపాతం యొక్క హైట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ శివసముద్రం అనేది కావేరీ నది పైన ఏర్పడింది, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఫాల్స్ ఇవి. సో ఈ కావేరీ నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటే మూడు రాష్ట్రాలకు మన 3 స్టేట్స్ గుండా ప్రవహిస్తుంది అనమాట. 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఒకటి కర్ణాటకలో పుడుతుంది ఫస్ట్, ఆ తర్వాత తమిళనాడు అండ్ కొంతమేరకు కేరళలో కూడా ప్రవహిస్తుంది. సో ఈ 3 రాష్ట్రాల్లో ఈ కావేరీ నది అయితే ప్రవహిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు శివసముద్రం ఫాల్స్ అనేవి తమిళనాడులో లొకేట్ అయి ఉంటాయి ఇవి. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాయి. సో ఇక్కడ పుట్టినటువంటి కావేరీ నది కర్ణాటక నుంచి తమిళనాడులోనికి వస్తుంది. కొన్ని చిన్న చిన్న పాయలు కేరళ వైపు కూడా వెళ్తాయి అన్నమాట. ఓకే, సో తక్కువ ప్రవహిస్తుంది కేరళలో, కానీ కర్ణాటకలో అండ్ ఎక్కువగా తమిళనాడులో ఈ కావేరీ నది అయితే ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ నర్మదా అండ్ తప్తి రివర్? నర్మదా మరియు తపతి నది మధ్య ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏమిటి? సో ఆ పర్వత శ్రేణి వచ్చేసి సత్పురా రేంజెస్ అండి. సత్పురా పర్వత శ్రేణి ఈ 2 నదుల మధ్య అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సత్పురా రేంజ్ ఈజ్ మౌంటైన్ రేంజ్ దట్ లైస్ బిట్వీన్ ది నర్మదా అండ్ తప్తి రివర్స్. ది నర్మదా ఆరిజినేట్స్ ఫ్రమ్ ది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సత్పురా రేంజ్. తపతి రివర్ ఆరిజినేట్స్ ఇన్ ది ఈస్ట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ సత్పురా. ఓకే, అలాగే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది ట్విన్ రివర్ ఆఫ్ నర్మదా రివర్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే దీనిని నర్మదా నది జంట నది అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో సాత్పురా శ్రేణి అనేది నర్మదా తపతి నదుల మధ్య ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి. నర్మదా నది సత్పురా శ్రేణిలోని ఈశాన్య ప్రాంతం నుండి ఇది ఉద్భవించడం జరిగింది. ఇంకా తప్తి నది వచ్చేసి సత్పురా యొక్క తూర్పు మధ్య భాగంలో నుండి ఉద్భవిస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు సత్పురా రేంజెస్ ఇవి. ఓకే, సత్పురా రేంజెస్, ఈ పర్టికులర్ ఏదైతే లైన్ ఉందో ఇదంతా కూడా సత్పురా అనమాట. అందులో ఒకటి వచ్చేసి నర్మదా నది అయితే మరొకటి తపతి నది అనమాట. సో ఈ విధంగా ఈ 2 నదులు కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సత్పురా రేంజెస్ నుంచి పుట్టడం జరిగింది, ఉద్భవిస్తాయన్నమాట. సో ఈ 2 నదులు కూడా ఈ విధంగా ప్రవహిస్తూ అరేబియన్ సీలో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ ఈజ్ ది మటాటిలా ప్రాజెక్ట్ లొకేటెడ్? మటాటిలా ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది? మటాటిలా అనేటువంటి ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది అంటే బెట్వా రివర్ పైన, బెట్వా నది పైన దీన్ని నిర్మించారు. బెట్వా నది పైన నిర్మించారు. మటాటిలా డ్యామ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది లలిత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ బెట్వా రివర్. ది బెట్వా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది భోపాల్ ఇన్ ది వింధ్యా ప్లాటూ అండ్ ఈజ్ కంప్లీట్లీ రెయిన్ ఫెడ్ రివర్. The dam was constructed in the year 1957 for the purpose of irrigation. సో ఇక్కడ చూసుకుంటే మటాటిలా అనేటువంటి ప్రాజెక్టు బెట్వా నది పైన నిర్మించడం జరిగిందండి. ఇది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలో ఉంటుంది. బెట్వా నదికి ఎడమ ఒడ్డున ఉంటుందన్నమాట. సో బెట్వా నది వింధ్యా పీఠభూమిలోని భోపాల్ నుండి ఉద్భవించి పూర్తిగా వర్షాధార నది అనమాట. అది ఈ ఆనకట్టను 1957లో నీటిపారుదల ప్రయోజనం కోసం ఈ మటాటిలా అనేటువంటి ప్రాజెక్ట్ని 1957లోనే నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది బెట్వా రివర్ ఇది. ఓకే, సో ఇది లలిత్పూర్ అనేటువంటి జిల్లా అనమాట. ఇక్కడ మీరు మటాటిలా అనేటువంటి డ్యామ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. మటాటిలా అనేటువంటి డ్యామ్ 1957లో దీనికి సంబంధించి నిర్మించడం జరిగింది. ఇంకా దుక్వాన్ అనేటువంటి డ్యామ్ కూడా బెట్వా రివర్ పైన నిర్మించారు. బార్వా అనేటువంటి సాగర్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ ఈజ్ ది లాంగెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్? భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏ నదిపై ఉంది అని చెప్పేసి అడిగారు. దీనికి మీ అందరికీ ఆన్సర్ తెలిసిందే. సో మహానది పైన ఈ యొక్క అతి పొడవైనటువంటి ఆనకట్ట అయితే ఉంది. సో అతి పొడవైనటువంటి ఆనకట్ట మహానది పైన నిర్మించారు. సో దీనికి సంబంధించి చూస్తే హీరాకుడ్ డ్యామ్ ఉంది కదా, సో ఇది 25.8 కిలోమీటర్స్ ఉంటుందండి లెంగ్త్. 25.8 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంటుంది. సో ఇది అతి పొడవైనటువంటి ఆనకట్ట. దిస్ హిస్టారిక్ డ్యామ్ బిల్డ్ ఆన్ ది మహానది రివర్ ఈజ్ లొకేటెడ్ నియర్ ది సంబల్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా ఇన్ ఇండియా. ఓకే, ఒడిస్సాలోని సంబల్పూర్ అనేటువంటి జిల్లాలో ఈ మహానది రివర్ పైన హిస్టారిక్ డ్యామ్ అయినటువంటి హీరాకుడ్ డ్యామ్ని నిర్మించారు. దీని యొక్క లెంగ్త్ 25.8 కిలోమీటర్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీరు హీరాకుడ్ డ్యామ్, ఇది ఒరిస్సా స్టేట్ అనుకుంటే ఇది మొత్తం.
ఇది మొత్తం ఒరిస్సా స్టేట్ అనుకుంటే ఇక్కడ హీరాకుడ్ డ్యామ్ అయితే ఉంటుంది. సో హీరాకుడ్ డ్యామ్ అతి పొడవైనటువంటి డ్యామ్ అనమాట. 25.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, మెట్టూరు డ్యామ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? మెట్టూరు ఆనకట్ట ఏ నది పైన నిర్మించారని చెప్పేసి అడిగారు. సో ఇది కావేరీ నది పైన నిర్మించడం జరిగింది. మెట్టూరు అనేటువంటి ఆనకట్ట తమిళనాడు వారు నిర్మించినటువంటి ఒక లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని 1934లోనే నిర్మించారు. సో ఇది కంప్లీట్ చేయడానికి 9 సంవత్సరాలు సమయం అయితే పట్టింది. సో మెట్టూరు ఆనకట్ట భారతదేశంలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి. తమిళనాడులో ఇది అతిపెద్ద ఆనకట్ట అనమాట. ఇది కావేరీ నది పైన నిర్మించారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది 1934లోనే నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెట్టూరు డ్యామ్ అనేది ఈ కావేరీ నది పైన నిర్మించారనమాట. సో ఇక్కడ కర్ణాటకలో పుట్టినటువంటి ఈ కావేరీ నది ఈ విధంగా ప్రవహిస్తూ పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇక్కడ మెట్టూరు డ్యామ్ని అయితే వారు నిర్మించుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ డ్యామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మహారాణా ప్రతాప్ సాగర్? ఏ ఆనకట్టను మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా పిలుస్తారు? సో పాంగ్ డ్యామ్ని మహారాణా ప్రతాప్ సాగర్ అని చెప్పేసి కూడా పిలుస్తారండి. ఓకే, పాంగ్ అనేటువంటి ఆనకట్టని మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ది మహారాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాంగ్ డ్యామ్ ఆన్ ది బియాస్ రివర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కాంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో ఈ మహారాణా ప్రతాప్ సాగర్ లేదా పాంగ్ డ్యామ్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా అనేటువంటి జిల్లాలో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే బియాస్ నది పైన ఈ పాంగ్ డ్యామ్ని లేదా మహారాణా ప్రతాప్ సాగర్ అనేటువంటి రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, సో పాంగ్ అనేటువంటి డ్యాము, ఓకే, ఈ పాంగ్ అనేటువంటి డ్యాము కాంగ్రా అనేటువంటి జిల్లాలో మనకి రవి రివర్ పైన నిర్మించారనమాట. బియాస్ అనేటువంటి నది పైన నిర్మించారు. ఓకే, బియాస్ అనేటువంటి నది పైన నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో నిర్మించారు. సో దీన్ని పాంగ్ డ్యామ్ని మహారాణా ప్రతాప్ సాగర్ రిజర్వాయర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది బియాస్ రివర్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, బియాస్ రివర్ ఈ విధంగా ప్రవహిస్తుంది. ఓకే, సో బియాస్ నది పైన నిర్మించినటువంటి డ్యామ్ పాంగ్ డ్యామ్ని మహారాణా ప్రతాప్ సాగర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఈజ్ బిట్వీన్ విచ్ 2 స్టేట్స్ అని చెప్పేసి అడిగారు. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్. సో కావేరీ అనేటువంటి ఈ యొక్క నదికి సంబంధించి ఒక జల వివాదం అయితే ఉంది 2 రాష్ట్రాలకి మధ్య. అది ఎవరెవరికి మధ్య అంటే కర్ణాటక అండ్ తమిళనాడుకి మధ్య ఉందన్నమాట. సో ఇక్కడ కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ చూసుకుంటే ద 2 స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిస్ప్యూట్స్ ఆర్ తమిళనాడు అండ్ కర్ణాటక. ది కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ CWDT వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990. ఓకే, సో ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించడం కోసం ఒక ట్రిబ్యునల్ను కూడా నియమించారు. అది 1990లో కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ CWDT అనేటువంటి ట్రిబ్యునల్ని కూడా నియమించడం జరిగింది. ది రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది బ్రహ్మగిరి మౌంటైన్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఫ్లోస్ త్రూ ది 3 స్టేట్స్ ఆఫ్ కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ బిఫోర్ డ్రైనింగ్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. సో ఇది చూసుకున్నట్లయితే కర్ణాటకలోని బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో పుడుతుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఒక బ్రహ్మగిరి అనేటువంటి కొండల్లో కావేరీ నది పుడుతుంది. పుట్టి కర్ణాటక గుండా ప్రవహించి తమిళనాడు, కేరళలో కూడా ప్రవహిస్తుంది. సో తమిళనాడులో మ్యాక్సిమం ఆ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలోనికి డ్రైన్ అవుతుంది, అంటే బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సో దీని యొక్క టోటల్ లెంగ్త్ వచ్చేసి 800 కిలోమీటర్స్ అండి. 800 కిలోమీటర్స్. దీన్ని గంగా ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, బ్రహ్మగిరి అనేటువంటి హిల్స్లో ఈ యొక్క కావేరీ నది అయితే పుడుతుంది. సో ఇక్కడ మీకు పెద్దగా బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ లైన్ అంతా కూడా కావేరీ రివర్, ఇంకా పక్కన ఉన్నవన్నీ కూడా వాటి యొక్క ఉపనదులు అనమాట. ఓకే, అవన్నీ కూడా ఉపనదులు. సో ఇక్కడ చూసుకుంటే ఈ కావేరీ రివర్ అనేది ఈ బ్రహ్మగిరి కొండల్లో పుడుతుంది. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ ఈ ఏరియాలో పుడుతుంది. సో పుట్టి ఈ కర్ణాటక గుండా ప్రవహించి తర్వాత తమిళనాడులోనికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మెట్టూరు డ్యామ్ ఉంటుంది. కరెక్ట్గా తమిళనాడులోనికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మెట్టూరు డ్యామ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. సో వాటర్ని స్టోర్ చేస్తారు ఇక్కడ. సో మెట్టూరు డ్యామ్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో తమిళనాడు వాళ్ళు నిర్మించినటువంటి అతిపెద్ద డ్యామ్ ఇది. తర్వాత ఈ విధంగా డ్రైన్ అవుతుంది. ఓకే, ప్రవహించి చివరికి బంగాళాఖాతంలోకి కలుస్తుంది. సో కొన్ని చిన్న చిన్న ఉపనదులు కేరళ వైపు కూడా వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమీ దీని యొక్క ప్రవాహం అయితే లేదు కావేరీ నదికి సంబంధించి. కాబట్టి ఇది 3 రాష్ట్రాల గుండా ప్రవహించేటువంటి నది. దీన్ని గంగా ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీని యొక్క టోటల్ లెంగ్త్ వచ్చేసి 800 కిలోమీటర్స్ అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి
టీఎంసీస్ ఎవరు ఎంత స్టోర్ చేసుకుంటారనేది చూస్తే వాటర్ అలొకేషన్ దేనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే తమిళనాడు వాళ్ళు 419 టీఎంసీలు, కర్ణాటక 270, కేరళ 30, పుదుచ్చేరి 7 టీఎంసీల వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ట్రిబ్యునల్ దీనికి సంబంధించి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో తర్వాత చూడండి, తీన్ డ్యామ్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్. తీన్ డ్యామ్ ఏ నది పైన ఉంది? తీన్ అనేటువంటి డ్యామ్ మనకి ఇక్కడ చూసుకుంటే రవి రివర్ పైన నిర్మించడం జరిగిందండి. రవి అనేటువంటి నది పైన నిర్మించారు. తీన్ డ్యామ్ ప్రాజెక్టు భారతదేశంలోని నదీ లోయ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. సో పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో రవి నది పైన ఈ యొక్క తీన్ డ్యామ్ని, తీన్ ఆనకట్టను నిర్మించారు. దీన్ని రంజిత్ సాగర్ ఆనకట్ట అని చెప్పేసి కూడా అంటారు. రంజిత్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి కూడా అంటారు. తీన్ డ్యామ్ నిర్మాణం 1982లో ప్రారంభమై 1999లో పూర్తి కావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రంజిత్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ ఏరియాలో ఉంటుందన్నమాట. సో ఇది రవి నది పైన నిర్మించారు. ఇది రవి నది, ఇక్కడ ఈ విధంగా ప్రవహిస్తుంది రవి నది, దీనిపైన నిర్మించడం జరిగింది. సో రవి నది పైన ఈ యొక్క తీన్ డ్యామ్, దీన్ని రంజిత్ సాగర్ డ్యామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ విచ్ స్టేట్ డస్ ది పెరియార్ రివర్ ఫ్లో? పెరియార్ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? సో పెరియార్ అనగానే మీకు గుర్తు రావాల్సింది కేరళ. సో కేరళ రాష్ట్రంలో ఈ యొక్క పెరియార్ అనేటువంటి నది ప్రవహిస్తుంది. సో శివగిరి హిల్స్ అనేటువంటి ఈ కొండల్లో, శివగిరి అనేటువంటి కొండల్లో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి శివగిరి అనేటువంటి కొండల్లో ఈ పెరియార్ రివర్ అనేది, పెరియార్ నది అనేది ఉద్భవించింది, అంటే అక్కడ పుట్టిందనమాట. ఇట్ ఫ్లోస్ త్రూ ది మిడిల్ ఆఫ్ ది పెరియార్ నేషనల్ పార్క్. ది పెరియార్ is the longest and largest river in the Indian state of Kerala. The Idukki Dam, the largest source of hydroelectric power in Kerala, is built on it. This river flows through Tamil Nadu and Kerala. సో ఈ పెరియార్ అనేటువంటి నది తమిళనాడు అండ్ కేరళలో ప్రవహిస్తుంది, ఎక్కువగా కేరళలో ప్రవహిస్తుంది అనమాట. సో ఇది శివగిరి అనేటువంటి కొండల్లో పుడుతుంది, పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఆ కొండల్లో. సో పుట్టి అది కేరళలో ప్రవహించేటువంటి అతిపెద్ద నదుల్లో అది కూడా ఒకటి. సో పెరియార్ నేషనల్ పార్క్ మధ్యలో నుంచి ప్రవహిస్తుంది. సో దానిపైన అత్యంత ఇంపార్టెంట్ డ్యామ్ ఉంది, ఇడుక్కి డ్యామ్ అనమాట. సో 2018 ఫ్లడ్స్కి ఈ ఇడుక్కి డ్యామే కారణం, తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ కూడా ఈ డ్యామే కారణం. చెప్పకుండా గేట్స్ ఓపెన్ చేయడం వల్ల సో కేరళ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇది తమిళనాడు అండ్ కేరళలో ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇడుక్కి రిజర్వాయర్ ఇక్కడ ఉంటుందన్నమాట కేరళలో. సో దీనికి సంబంధించి పెరియార్ రిజర్వాయర్, పెరియార్ టైగర్ రిజర్వ్, అలాగే ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ దీనితో పాటు సురిలియార్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఈ విధంగా మనకి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఆ శివగిరి కొండల్లో నుంచి ఈ విధంగా ప్రవహిస్తుంది పెరియార్ డ్యాము. ప్రవహించి పెరియార్ టైగర్ రిజర్వ్ మధ్యలో నుంచి ప్రవహిస్తుంది, కొంత తమిళనాడులోనికి కూడా వెళ్తుంది. సో కాబట్టి పెరియార్ డ్యామ్ అనేది పెరియార్ నది అనేది కేరళకి చాలా ముఖ్యమైనటువంటి నది. ఇంకా సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? విచ్ ఈజ్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ అని చెప్పేసి అడిగారు. సో సింధు నదికి అతిపెద్ద ఉపనది చీనాబ్ అండి. చీనాబ్ అనేటువంటి యొక్క ట్రిబ్యూటరీ అనమాట, ఉపనది. సో ఇక్కడ చూసుకుంటే చీనాబ్ బారాలాచా పాస్ హిమాచల్ ప్రదేశ్లోని కీలాంగ్ సమీపంలో తాండి వద్ద కలిసేటువంటి చంద్రభాగా అనేటువంటి 2 ప్రవాహాలతో ఇది ఏర్పడిందనమాట. దీన్ని చంద్రభాగా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది సింధు నదికి అతిపెద్ద ఉపనది మరియు పాకిస్తాన్లోకి ప్రవేశించడానికి ముందు సుమారు 1181 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సింధు నదికి అతిపెద్ద ఉపనది అంటే సో సింధు నదికి మొత్తం 5 ఉపనదులు ఉన్నాయి కదా. సో అందులో చీనాబ్ అనేది అతిపెద్ద ఉపనది అండి. సో ఇక్కడ మీరు చూడండి, సింధు నది అనేది ఈ విధంగా ప్రవహిస్తుంది, ఇక్కడ కలుస్తుంది. సో దీనికి ఉన్నటువంటి ఉపనదులు చూస్తే జీలం, చీనాబ్, రవి, సట్లెజ్, బియాస్, ఇవి సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు అనమాట. అయితే చీనాబ్ అనేది అతిపెద్ద ఉపనది. చీనాబ్ అనేది అతిపెద్ద ఉపనది ఫర్ సింధు రివర్. సో ఇవి నదులకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అందులో మీకు అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఒక్కటి తీసుకుంటే చాలు, మీకు అన్ని యాక్సెస్లోనికి వస్తాయి. అండ్ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా ఉంది, అది మీరు సపరేట్గానే తీసుకోవచ్చు. 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్, అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఇవి కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.